ఎదురుగా శత్రుదేశ సైనికులు వస్తున్నప్పుడు ఇతని చేతిలో AK-47 గన్ పట్టుకొని అవతల శత్రుదేశ సైనికుడిని చంపడానికి వెయిట్ చేస్తున్నప్పుడు ఈ లోపల ఆయనకి వాట్సాప్ నోటిఫికేషన్ వచ్చిందని ఒక నిమిషం ఆగరా అని చెప్పి తీసి చూస్తే ఏమవుద్ది? రైట్, ఒక డాక్టర్ హార్ట్ బైపాస్ సర్జరీ చేయడానికి చేతి గ్లౌజులు వేసుకొని ఆపరేషన్ తిరిగి నిలబడి కత్తిలా పెట్టి కట్ చేసి రక్తం అంతా చేతి గ్లౌజుల మీద పడి ఎలా అయినా పేషెంట్ని బతికించాలని 14 గంటలు ఆపరేషన్ చేయడానికి నిల్చున్నప్పుడు ఆయనకి ఇన్స్టాగ్రామ్ నోటిఫికేషన్ వచ్చిందని ఒక నిమిషం ఆగరా అని చెప్పి చూస్తే ఏమవుద్ది? ఇప్పుడు నా సిన్సియర్ రిక్వెస్ట్ కూడా నెక్స్ట్ 1 hour ఉంటాను తప్ప అటు సగం ఇటు సగం ఉంటానని చెప్పి నాకు మాటిస్తూ నేను మొబైల్ పక్కన పెట్టా, నా జీవితం నా కంట్రోల్ ఉంటుంది తప్ప మొబైల్ కంట్రోల్ నేను వెళ్ళను అని చెప్పి నెక్స్ట్ 1 hour అన్నీ పక్కన పెట్టి నా క్లాస్ వినేవాళ్ళు ఎంతమంది? లేదు, సగం మంది నేను చేస్తుంటే మనం చేసేదే పిల్లలు నేర్చుకుంటారు కాబట్టి కొద్దిసేపు ఆ మొబైల్స్ అన్ని పక్కన పెట్టండి, ఓకేనా? 200%. ఎంతమందికి లాటరీ టికెట్స్ అంటే ఐడియా ఉంది? లాటరీ టికెట్స్, ఇంతకుముందు లాటరీ టికెట్స్ బాగుండే తెలుసా? ఏ స్టేట్ ఫేమస్ తెలుసా దానికి? కేరళ. కేరళ వాడు బతికితే ఒక్క రోజైనా అదృష్టం తగలదా అని చెప్పి సంపాదించిన 100 రూపాయలు 70 రూపాయలు లాటరీ టికెట్ కొనే వాడు బతుకు రోడ్డు మీద తీసుకొచ్చారు. అంత పిచ్చి ఏంటంటే లాటరీ టికెట్స్ కేరళ. ఒక ఆయన పేరు సుధాకరన్. ఆయన ఏం తెలుసా, చిన్న బడ్డీ కొట్టు ఉండేది, అరటి పండ్లు ఇవన్నీ న్యూస్ పేపర్లు అమ్ముతూ పక్కనే లాటరీ టికెట్స్ కూడా పెట్టుకుంటాడు. ఆయన కుటుంబం ఆయన ఏం చేశాడు, లాటరీ టికెట్స్ అమ్ముతుంటాడు. టికెట్ వచ్చి 10 రూపాయలు. ప్రతి నెల లక్కీ డ్రా జరుగుతుంది. దాంట్లో వచ్చే ప్రైజ్ ఎంత తెలుసా? 2008లో జరుపుతున్నా, 2008లో అప్పుడు లక్కీ ప్రైజ్ ఎంత తెలుసా? కోటి రూపాయలు. అందరూ ఏం చేసేవాళ్ళు తెలుసా? వచ్చి లాటరీ టికెట్ కొనుక్కోవడం, వాళ్ళ లక్కను ప్రదర్శించుకోవడం, అంతే. ఒకసారి ఆయన షాప్ ఓపెన్ చేసిన రోజు, సాటర్డే రోజు షాప్ ఓపెన్ చేశాడు. షాప్ ఓపెన్ చేసినప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అశోక్ ఫోన్ చేసి, హే నేను ఇలా వద్దాం అనుకున్నాను, వేరే పనిలో బిజీ అయిపోయాను, నేను రాలేకపోతున్నాను, 10 టికెట్లు నా పేరు మీద తీసి పక్కన పెట్టేసి నేను సాయంత్రం వచ్చి తీసుకొని డబ్బులు ఇస్తానని చెప్పన్నాడు. మనోడు ఏం చేశాడు, నిజాయితీగా 10 టికెట్లు తీసి ర్యాక్లో పక్కన పెట్టేశాడు. సాటర్డే అయిపోయింది, ఈవినింగ్ అతను రాలేదు. సండే షాప్ క్లోజ్. మండే రోజు వచ్చి షట్టర్ ఓపెన్ చేయగానే అక్కడ న్యూస్ పేపర్ ఉంది. న్యూస్ పేపర్ చేసి సుధాకర్ ఏం చేశాడంటే, మొత్తం ఆ రోజు లాటరీ టికెట్ అనౌన్స్మెంట్ ఉంది, దాంట్లో చెక్ చేశాడు. ఇతని దగ్గర ఉండే లాటరీ టికెట్స్ అన్ని నెంబర్స్తో చేస్తే దేనికి ప్రైజ్ రాలా. వెంటనే ఇతనికి గుర్తొచ్చింది, ఒరే మా ఫ్రెండ్ అశోక్ చెప్పారు కదా 10 టికెట్లు అని చెప్పి ర్యాక్ ఓపెన్ చేసి 10 టికెట్లు చెక్ చేయగానే దాంట్లో ఒక టికెట్కి ₹1,00,00,000 వచ్చింది. ఓకే, ఇక్కడ మీకు సుధాకరన్ బ్యాక్గ్రౌండ్ చెప్తాను. సుధాకర్కి 2 పిల్లలు. ఒక అమ్మాయి 16 ఏళ్ళు, ఇంకొక అమ్మాయి 20 సంవత్సరాలు. ఒక అమ్మాయి పోలియోతో బాధపడుతుంది, ఇంకొక అమ్మాయి క్యాన్సర్ ఫైనల్ స్టేజ్లో ఉంది. క్యాన్సర్ ఫైనల్ స్టేజ్, ఓకేనా? డబ్బులుంటే ఆ 2 పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. కుటుంబం కూడా ఏంటి తెలుసా, ఆ బడ్డీ కొట్లో వచ్చిన దాంట్లో నెలకి 10,000తో చాలని జీతంతో వాళ్ళకి మెడిసిన్స్ కావాల్సిన డబ్బులతో అలా హీనమైన బతుకుతున్నాడు. సారీ ఈ పదం యూజ్ చేస్తున్నందుకు, ఓకేనా? ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఆ లాటరీ టికెట్స్లో ఒక దానికి ప్రైజ్ వచ్చిందని అశోక్కి తెలుసా? తెలీదు. పోనీ ఆయన 10 టికెట్ల నెంబర్లు ఆయనకి తెలుసా? పోనీ ఆ 10 టికెట్లకు ఆయన 100 రూపాయలు డబ్బులు ఇచ్చున్నాడా? ఇవ్వలేదు కదా. ఇప్పుడు నేను నిజాయితీగా ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. మీరు కనుక సుధాకరన్ అయితే మీరేం చేస్తారు? నేను అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా చెప్పాను. మీరు కనుక సుధాకరన్ అయితే మీరేం చేస్తారు? నిజాయితీగా మాట్లాడుకుందాం. కొద్దిసేపు నేను నిజాయితీగా చెప్పండి. మీరైతే సుధాకరన్ ఏం చేస్తారు? ఎంతమందికి అర్థమైందమ్మా నేను చెప్పింది? ఏం చేస్తారు చెప్పండి. మీరు సుధాకరన్ అయితే ఏం చేస్తారు? మౌనం అర్ధాంగీకారం అని తెలుసు, కానీ ఇంత మౌనంగా ఉండడం నాకు అసలు నచ్చలా. దయచేసి మీరు సుధాకరన్ అయితే ఏం చేస్తారు? అశోక్ వాళ్ళ ఫ్రెండ్ అశోక్. వెరీ గుడ్, మీరు నిజాయితీగా చెప్పారు. అశోక్ ఎవరు ఏం చేస్తారు? లాటరీ టికెట్ మార్చేసుకుంటారు. వెరీ గుడ్. కావాలంటే ఇంకోటి మహా అయితే ఆ టికెట్ తీసి ఇంకో టికెట్ పెట్టేసి నీది రాలేదని చెప్పి ఈ టికెట్తో ప్రైస్ తీసుకుంటారు, అంతే. అశోక్ మనీ పే చేయాల. నేను ఇప్పుడు అందుకే కండిషన్ క్లియర్గా చెప్పాను సార్. వెరీ గుడ్. అశోక్ మనీ పే చేయాల. అశోక్ 10 టికెట్స్ ఉన్నాయని తెలియదు, కానీ ఏం తెలియదు, 10 టికెట్లు అతని పేరు మీద పక్కన పెట్టాడు, ఓకేనా? గుర్తుపెట్టుకోండి, లాజిక్ బాగా చెప్పారు సార్. అశోక్ డబ్బులు పే చేయాల, అశోక్ టికెట్లు అని కూడా ఆయన తెలియదు. మీరు కనుక సుధాకరన్ పొజిషన్లో ఉంటే ఏం చేస్తారు? సుధాకర్దే. వెరీ గుడ్. నేనైతే నిజాయితీగా లేదు, నాదే ₹1,00,00,000. వెరీ గుడ్ సార్. ఇప్పుడు నేను చెప్తా. సుధాకరన్ ఏం చేశాడు తెలుసా? నేరుగా ఫోన్ తీసుకొని వాళ్ళ నాన్నకు ఫోన్ చేశాడు. ఈయన వయసే 40 సంవత్సరాలు, వాళ్ళ నాన్న ఒక 60-65 ఉంటాయి. ఆయన ఫోన్ చేయగానే జరిగిన విషయం అంతా చెప్పాడు. అప్పుడు ఆ సుధాకరన్ వాళ్ళ నాన్న ఏం చెప్పాడు తెలుసా? ఇమీడియట్గా నాకు ఫోన్ పెట్టేసి అశోక్కి ఫోన్ చేసి, అశోక్ ఆ టికెట్ వచ్చిందని డబ్బులు ఇచ్చేసి లాటరీ టికెట్ ఇచ్చేసి అని చెప్పాడు. ఈయన ఏం మాట్లాడకుండా ఫోన్ చేసి అశోక్కి లాటరీ టికెట్ తీసుకెళ్ళిపోమని చెప్పాడు. ఈ విషయం అశోక్ వచ్చాడు, 100 రూపాయలు ఇచ్చాడు, 10 టికెట్ తీసుకెళ్ళాడు, ₹1,00,00,000 ప్రైజ్ తెచ్చుకున్నాడు, అయిపోయింది. ఈ విషయం కేరళ మొత్తం న్యూస్
స్ప్రెడ్ అయిపోయింది. అందరూ సుధాకర్ని ఎలా తిట్టాడు తెలుసా? ఈడంత పనికిమాలినోడు ఉంటాడు, ఈడంత దురసవంతులేడు, దరిద్ర రక్షణ పక్కన పెట్టుకున్నాడు, ఈలాంటి బతుకో బతికేనా, ఇద్దరు పిల్లల జీవితాలు బాగుపడేవి, ఈ కోటి రూపాయలు ఇచ్చి నిజాయితీగా ఏం బతుకుతాడని చెప్పి ప్రతి ఒక్కరూ భయంకరంగా తిడుతున్నారు. బంధువులు, చుట్టుపక్కల వాళ్ళు, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరూ తిడుతున్నారు. కానీ మనోడు ఏం చేశారు తెలుసా? నేరుగా అలా చేస్తున్నప్పుడు ఒక టీవీ రిపోర్టర్ నేరుగా ఆమె దగ్గరికి వచ్చారు. అతను కూర్చో. ఒక టీవీ రిపోర్టర్ నేరుగా మనోడి దగ్గరికి వచ్చి సుధాకర్ దగ్గర మైక్ పెట్టి, సార్ ఊరంతా మిమ్మల్ని తిట్టుకుంటున్నారు, మీ అంత దరిద్రపు, నాకు తెలిసి జాతకం ఎవరిదో అనుకుంటే, కోటి రూపాయలు ఇచ్చి దాన్ని ఎలా వదిలేసుకున్నారు సార్, మీకు అసలు బుద్ధి ఉందని అడిగితే అప్పుడు ఆయన ఏం చెప్పాడు తెలుసా? నిజమే బాబు, ఊరు వాళ్ళందరినీ, నా షాప్ పక్కన వాళ్ళు, రిలేటివ్స్ అందరూ నన్ను తిట్టుకుంటున్నారు. కానీ నేను ఆ రోజు మా నాన్నకు ఫోన్ చేశాను కదా, మా నాన్నకు ఫోన్ చేస్తే మా నాన్న ఇచ్చేయమని చెప్పి ఫోన్ పెట్టేస్తే అప్పుడు డైలాగ్ చెప్పాడు. అదేం తెలుసా? నీకు డబ్బులే కావాలంటే అడుక్కునైనా తిని, కానీ పక్కోళ్ళని మోసం చేసి మాత్రం ఎప్పుడు బతకబాకు, అది నేను ఈరోజు నీకు చెప్పేదని చెప్పి ఆ నాన్న చెప్పిన ఒక మాట అతనికి గుర్తుండిపోయింది. బాగా గుర్తుపెట్టుకోండి. కానీ ఇందాక మీరు డబ్బులు ఇవ్వలేదు కదా సార్, కానీ 10 టికెట్లు మాటిచ్చి పక్కన పెట్టాడు కదా, అర్థమైందా? ఈరోజు ఆయన ఏం చెప్పాడు తెలుసా? ఆ సుధాకర్ని చెప్తూ, మా నాన్న అడుక్కునైనా తిని కానీ పక్కోళ్ళని మోసం చేసి మాత్రం బతకబాకు. ఈరోజు నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నా పిల్లల ఆరోగ్యం బాగాలేదు, నేను ఒప్పుకుంటా, ఊరు వాళ్ళందరూ నన్ను తిడుతున్నారు, కానీ ఇంటికి వెళ్ళి సాయంత్రం స్నానం చేసి మంచం మీద పడుకుంటే పక్కవాడికి అన్యాయం చేయలేదని మనస్ఫూర్తిగా పడుకునేది నేనే సార్, ఆ ఒక్క హ్యాపీనెస్ నాకు చాలని చెప్పి ఆయన చెప్పాడు. ఎంతమంది ఒప్పుకుంటారు విషయం? ఏమంటారు దీన్ని? హానెస్టీ అని నేను అంటాను. ఇది కనుక పిల్లలకి చెప్తే, కనీసం 3వ క్లాస్, 4వ క్లాస్, 5వ క్లాస్, 6వ క్లాస్లో పిల్లలకి ఇటువంటి విషయాలు చెప్తే వాళ్ళు కనీసం ఒక ఆలోచన విధానం అనే విత్తనం నాటొచ్చని నేను అంటాను. ఎంతమంది ఒప్పుకుంటారు? ఇలాంటివి నా దగ్గర ఎన్ని ఉన్నాయి తెలుసా? ఎన్నున్నాయి? ఇప్పుడు చెప్పండి. పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వడానికి టీచర్స్ మాత్రమే ట్రైనింగ్ తీసుకోవాలా? ఓకే, ఇది 5వది. ఈ రోజు నుంచి పిల్లలకి స్టోరీస్ చెప్పండి. ఎవరైతే పిల్లలకి స్టోరీ నేర్పిస్తారో వాళ్ళ వాల్యూస్ చాలా బాగా డెవలప్ అవుతాయి. ఇది 6వ పాయింట్. ఇంకెన్ని పాయింట్స్ ఉన్నాయి? నాకు ఈ 2 పాయింట్స్ మాత్రం చాలా ఇష్టం. దాంట్లో 6వది నేను చెప్పలేదండి, ఈ క్రెడిట్ నేను తీసుకోకూడదు. ఎంతమందికి డాక్టర్ ఎండమూరి వీరేంద్రనాథ్ పేరు విన్నారు? ఎండమూరి వీరేంద్రనాథ్ గారు ఒక రైటర్గా విజయానికి 5 మెట్లు అనే పుస్తకంతో కొన్ని లక్షల మంది జీవితాల్లో మార్పు తీసుకొని వచ్చిన వ్యక్తి. నేను చూశాను ఆయన. ఓకేనా? ఒకరోజు ఆయన ఒక ప్రోగ్రామ్కి ఆయన చీఫ్ గెస్ట్, నేను గెస్ట్ ఆఫ్ ఆనర్. ఇలాగే చీఫ్ గెస్ట్ పైకి ఎక్కి మాట్లాడుతాను ఒక డైలాగ్ చెప్పాడు. ఏం తెలుసా? పేరెంట్స్ దయచేసి ఈరోజు ఈ పిల్లల్ని నిలువుగా పెంచకండి, వెడల్పుగా పెంచండి అన్నాడు. నాకు అర్థం కాల. పిల్లల్ని నిలువుగా పెంచొద్దంటాడు, వెడల్పుగా పెంచడం అంటే, నిలువుగా అంటే ఇది, వెడల్పుగా అంటే బొండంలాగా కాదు. నేరుగా ఆయన కిందకు వచ్చాడు. కిందకి రాగానే కూర్చోగానే, సార్ నాకు అర్థం కాలేదు, పిల్లలు నిలువుగా పెంచొద్దన్నారు, వెడల్పుగా పెంచుకుంటే ఏంటి సార్? అందరు తల్లిదండ్రులు ఏం కొనుక్కుంటారు? మా వాడు హైట్ రావాలంటారు, మీరేం వద్దంటారు. సుధీర్, నిలువుగా అంటే హైట్ కాదు సుధీర్, పిల్లల్ని